ఇప్పుడు మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి దగ్గర ఉన్నటువంటి శృంగార వల్లభ స్వామి టెంపుల్కి వస్తున్నాం మనం. ఇక్కడ ఒకప్పుడు ఇది మామూలు యాత్రా స్థలం, కానీ ఈ రోజుని ధర్మదాయ శాఖ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మొత్తం దీని యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు బీభత్సంగా వస్తున్నారు. ఎంతో దూరం నుంచి కాలినడకన వస్తారు. సుదూర ప్రాంతాల నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల నుంచి దూర ప్రాంతాల నుంచి కాలినడకన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ వాటర్ సప్లై, తాగునీరు, ఉచిత దర్శనం. ఇక్కడ చూడండి, ప్రత్యేక దర్శనానికి, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం, 3 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. ఇవాళ శనివారం అవడం వల్ల భక్తుల యొక్క జనసందోహం ఎక్కువగా ఉంటుంది. ఉదయం అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉచిత దర్శనానికి. చూడండి, ఇది టెంపుల్ యొక్క బయట నుంచే తీస్తున్నాను నేను. ఇక్కడ భక్తులు చాలామంది వేచి ఉన్నారు లైన్లో. ఇది శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి దేవస్థానం, దేవాదాయ ధర్మదాయ శాఖ, తిరుపతి. రోడ్ చూడండి. అంతా కూడా భక్తులు, లైన్లో ఉన్నటువంటి భక్తులు వీళ్ళందరూ పొద్దు నుంచి దర్శనాలు చేసుకుంటూ వస్తారు. లైన్లో ఎంతమంది దర్శనం ఉన్నారు. ఎక్కడో ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఎక్కడో సుమారుగా 1 కిలోమీటర్ పైన లైన్ ఉంటుంది. ఇది పురాణాల ప్రకారం కూడా పెద్ద తిరుపతి కన్నా కూడా మొట్టమొదటిగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడనే చెప్తారు. అంటే ఇది సుమారుగా చాలా కాలం అయిందంటారు. అక్కడికన్నా కూడా ఇక్కడే ముందు ఎక్కువ వెంకటేశ్వర స్వామి ముందు వెలిచాడని చెప్పి అంటారు. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా ఇక్కడ దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఈ ఏరియాలో చిన్న తిరుపతి అంటారు దీన్ని. నడిచి వస్తున్నారండి మీరు? చాలామంది భక్తులు చాలా దూరం నుంచి, ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి, అంటే పత్తిపాడు అవతల నుంచి సుమారుగా ధర్మవరం, వండిపూడి, కొడవలి, కత్తిపూడి, ఇటువైపు నుంచి పెద్దాపురం, ఇలాగా కాకినాడ దగ్గర నుంచి కూడా భక్తులు జోడు లేకుండా నడిచి వస్తారు. ఇంత ఎండలోనూ కూడా చాలామంది భక్తులు నడిచి వస్తున్నారు ఇక్కడికి.
పెట్టేటువంటి ప్రదేశం ఇది. మనం ఉదయం వచ్చామంటే అసలు ఇక్కడ ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. మార్నింగ్ 4 గంటల నుంచి వీళ్ళు ఇక్కడ లైన్లో ఉంటారు. ఇప్పుడు సుమారుగా 11:30 టైం అవుతుంది కాబట్టి మొత్తం చాలా మటుకు ఖాళీ అయిపోయింది. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. ఇక్కడ ఎక్కడండి? లోపల గుడి లోపల అండి. గుడి లోపల పెడతారా అన్నదానం? ఇక్కడ భక్తులు కూడా గుడి లోపలే కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోట ధర అన్నదానం కూడా ఉంటుంది. ప్రతి శనివారం ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మిగిలిన రోజుల్లో మామూలుగా ఉన్న శనివారం నాడు మాత్రం భక్తులు విపరీతంగా వస్తారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్. అక్కడ నుంచో నడుస్తుంది. తర్వాత శనివారం వచ్చిందంటే ఇక్కడ తిరణాల వాతావరణం ఉంటుంది. ఇలాగా వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడో 4-5 కిలోమీటర్ల వరకు వెహికల్స్ అలా ఉంటాయి పార్క్ చేసుకుని. భక్తులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను.